వీళ్ళు దేనికొచ్చారు? కొంపతీసి అసలు యువరాణి దొరికిందని చెప్పడానికి రాలేదు కదా? హర్షవర్ధన్ గారు, యువరాణి వారు ఎవరు అనేది తెలుసుకునే బాధ్యతను మీ మీద పెట్టినందుకు, దానిని మీరు స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే, యువరాణి దొరికిందని చెప్పడానికైతే రాలేదు. మరి దేనికొచ్చినట్టు? అవును హర్షవర్ధన్ గారు, మీ ఆధ్వర్యంలోనే అసలు యువరాణి ఎవరనేది కనిపెట్టడం సులభమని అనిపిస్తుంది. ఆ ప్రక్రియను త్వరగా మొదలు పెట్టాలనేదే నా అభ్యర్థన. ముఖ్యంగా ఇప్పుడు మేము వచ్చింది అందుకే. ఓకే, యువరాణి ఎవరనేది చెక్ చేయబోతున్నారన్నమాట. నాకు తెలియకడుగుతాను, ఆయనకి ఈ బాధ్యతల్ని అప్పచెప్పింది మొన్నే కదా. ఇన్నేళ్లు ఆగి ఇప్పుడే యువరాణి ఎవరో కనిపెట్టేయాలని ఎందుకు అనుకుంటున్నారు? రమాదేవి గారు, ఆ ప్రక్రియ కోసం ఇప్పుడే ఎందుకు ఆతృత పడుతున్నాము అంటే, రాజావారు రాణివారు రాయించిన రాజపత్రం ప్రకారం అది రాయబడి నేటికి 20 సంవత్సరాలు నిండాయి. 21 ఏళ్లు నిండకముందే రాజసంస్థానంలో యువరాణికి పట్టాభిషేకాన్ని ఖచ్చితంగా చేయాలి. రాజావారు రాణివారు చనిపోయాక ఇన్నాళ్ళు ఆ రాజపీఠం ఖాళీగా ఉంది. రాజసింహాసనం ఖాళీగా ఉండకూడదు. అలా ఖాళీగా ఉంటే ఆ సంస్థానానికి, అక్కడి ప్రజలకి మంచిది కాదు. అందుకే అసలు యువరాణి వారు త్వరగా దొరకాలని కోరుకుంటున్నాం. ఇదే మనకి మంచి అవకాశం. ఎస్. ఓకే, పుట్టుమచ్చ ఆధారంగా యువరాణి వెంటనే దొరికేస్తుంది అంటారా? యువరాణి అయిన మా రోజాని ఆ కారణంగానే కాదన్నారు కదా. కదా, అలా అడుగత్తయ్యా. నీ సందేహాలకి సమాధానం ఉంది. అమ్మా చామంతి, అందులో రాజగ్రంథం ఉంది, బయటికి తీయమ్మా. సందేహాలకి సమాధానం ఉందా? ఏముండుంటుంది? హర్షవర్ధన్ గారు, రమాదేవి గారు, నాకు ఆ జన్మపత్రంతో పాటు ఆ రాజగ్రంథాన్ని కూడా ఇచ్చారు. ఇచ్చారులే ముసలోడా, అందులో ఏముందో చెప్పిచావు. ఈ రాజగ్రంథం ప్రకారం యువరాణి వారి అలవాట్లు ఏంటి, వారి ప్రవర్తన ఏంటి, చిన్నప్పుడు యువరాణి వారు ఏ లక్షణాలతో ఉండేవారన్నది ఈ రాజగ్రంథంలో రాశారు. ఓకే, నేను చాటుగా ఉండడమే మంచిదైంది. అవేంటో తెలుసుకొని తెలియనట్టు అప్లై చేసేస్తాను కాబట్టి యువరాణిగా నన్నే డిక్లేర్ చేసేస్తారు. అమ్మా చామంతి, మొదటి అధ్యాయంలో 2వ పేజీ చదువమ్మా. యువరాణి వారి చిన్నతనంలో వారి అలవాట్లు, అభిరుచులు ఏంటంటే పసుపు, పచ్చ రంగులంటే చాలా ఇష్టపడేవారు. పసుపు, పచ్చ. ఓకే. యువరాణి వారు ఎడమ చేత్తో రాస్తారు. ఎడమ చెయ్య. అలాగే అస్సలు భయపడేవారే కాదు. ఎలాంటి పామునైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవారు. ఓ, యువరాణికి పాములుంటే భయం లేదన్నమాట. యువరాణి వారు యాపిల్ పండుని ఇష్టంగా తినేవారు. వారికి పుట్టుమచ్చతో పాటు ఎడమ అరిపాదంలో చిన్న మచ్చ ఉంటుంది. అది పుట్టుమచ్చ కాదు, దెబ్బ తగలడం వల్ల ఏర్పడిన మచ్చ. మరొక ముఖ్య విషయం, ఏంటది? ఏదైనా దెబ్బ తగిలినప్పుడు
యువరాణి వారు అమ్మా అని అరవరు, నాన్న అని అరుస్తారట. ఇవి ఇక్కడ అలవాట్లు రా బాబు. నాన్న అని అరవడం ఏంటి? ఇళ్ళు తొక్కలో సెంటిమెంట్స్. ఇవే రాజకుమారి గారి యొక్క గుర్తులు, అభిరుచులు, అలవాట్లు. ఇప్పుడు మీ సందేహాలకి సమాధానం దొరికింది కదండి? హర్షవర్ధన్ గారు, వెంటనే యువరాణి వారి గురించి పేపర్ ప్రకటన ఇప్పించండి. ఆ ప్రకటన కూడా చాలా స్ట్రిక్ట్గా మనం ఇవ్వాలి. రాజకుమారి మాత్రమే రావాలి. కాని వారు అలా రావడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన శిక్షకు శిక్షార్హులవుతారని కూడా ప్రకటనలో జతపరచండి. అప్పుడు తప్పు చేయాలన్న భయంతో ఎవరూ రారు. అప్పుడు మోసం చేయాలనుకున్న భయంతో ఎవరూ రారు. అలాగే విశ్వేశ్వరరావు గారు, మీరు చెప్పిన ప్రకారమే ఇప్పుడే ఆ పేపర్ ప్రకటన ఇప్పిస్తాను. రేపు పేపర్లో ఒక పేజీ మొత్తం యువరాణి గురించే వస్తుంది. తప్పకుండా యువరాణి ఎక్కడున్నా వస్తారు. కఠిన శిక్షల్ని మెన్షన్ చేశాక ఇంకెవరొచ్చి ఆ సాహసం చేస్తారు? ఎవ్వరూ రారు. యువరాణి గురించి తెలిసిన నేనే యువరాణినైపోతాను. నా ఆశలు మళ్ళీ చిగురించాయి. ఇక జరిగిపోనివ్వను. మీ మనవరాలు ఎక్కడున్నా సరే రావాలి. ఆ యువరాణి పీఠాన్ని అధిష్ఠించాలి. అది నేను చూడాలి. అందుకు మీ ఆశీర్వాదం కావాలి. ఏం చేస్తున్నారు బాబు? వచ్చింది ప్రేమ వ్యూహం పన్నుతా వర్కౌట్ అవుతుందేమో. సువాసనను ఆస్వాదిస్తూ ఫీల్ అవుతూ ఉన్నాను. ఏమవుతున్నారు? ఫీల్ అవుతున్నాను. ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఏంటి? నిన్ను కాదులే, చర్యకి ప్రతిచర్య జరగని చోట ఎంత చెప్పినా ఏం జరుగుతుంది? దేని గురించి అంటున్నారు ప్రేమ్ బాబు? నా ప్రేమ గురించి చెప్పుకుంటున్నాను పాపగారు. మీకు ఎగతాళిగా ఉంది. నువ్వేం తాలింపన్నా అనుకో, నాకు చామంతి అంటే చాలా ఇష్టం.